ఎప్పుడైతే నువ్వు దేవునిలోనికి వచ్చి దేవునిలో బలపడి దేవుని పక్షంగా పటిష్టంగా ఉండాలని తీర్మానం చేస్తుంటావో, నీ తీర్మానం యొక్క స్థిరత్వం బిగిసే కొద్దీ వాడు దాడి ఎక్కువ చేస్తాడు. ఇది కూడా చెవులు బాగా రెక్కించుకొని వినండి. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు బాగా పట్టుదలగా నిలబడాలని ఫిక్స్ అవుతావో, వాడి కుట్ర 7 అంతలు అధికం చేస్తాడు. ఇది ఇక్కడ శద్రకోళ్ళ దగ్గరే జరిగింది. అంతకుముందు ఒకంత మండుతుంది అగ్ని. వీళ్ళు ఎప్పుడైతే దేవుని పక్షంగా గట్టిగా నిలబడ్డారో, 7 అంతలు ఎక్కువ చేయండి దాన్ని అన్నాడు. ఎప్పుడైతే ఈ శోధన పెరుగుతూ ఉంటుందో, అప్పటిదాకా భక్తిలో బలంగా ఉన్నాడు డౌన్ అవ్వటం మొదలు పెడతాడు. ఏందో అన్నయ్య, నాకేందో అన్నయ్య, దేవుని కోసం గట్టిగా నిలబడదాం అనే కొద్దీ శోధనలు ఎక్కువ అవుతున్నాయి అన్నయ్య. అంతకుముందు అసలు ప్రార్థన చేసేదాన్ని కాదన్నయ్య, ఈ మధ్య తెల్లవారుజాములు వేసి ప్రార్థన చేస్తుంటే చేసిన రోజే శోధన వస్తుంది అన్నయ్య. అందుకే ఇప్పుడు చివరికి ఏం జరిగింది, ప్రార్థన చేయాలంటే భయం. అమ్మ ఈరోజు ప్రార్థన చేస్తున్నా, పొద్దున్న లేచి చేస్తున్నా, సాయంత్రానికి ఏదో ఒకటి అయింది. ప్రార్థన వద్దు. అట్లా చేస్తాడు వాడు, బెదరగొడతాడు. తీర్మానంలోకి వచ్చిన నీవు, నేను, మనం ఎంత మొండిగా ఉండాలంటే, ఒరే 7 కాదు 77 అంతలు ఎక్కువ చేసుకో.